ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో రికార్డ్ విక్టరీ దిశగా టీడీపీ కూటమి దూసుకెళ్తుంది. ఇక జనసేన పార్టీ ఊహించిన రీతిలో విజయం వైపు పయనిస్తోంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. అయితే ఏపీ ఎన్నికలకు కూటమి ఈ స్థాయి విజయానికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే ప్రధాన కారణం వినిపించే మాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన త్యాగమే కూటమి విజయానికి కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. అనంతపురంలో తిరుగులేని భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ వెంటనే వెళ్లి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడికి తన భార్య అన్నా లెజినావాతో పాటు కుమారుడు అఖీరానందన్ కూడా తీసుకెళ్లారు. అఖీరాను మోదీకి పరిచయం చేశారు. నేపథ్యంలో అఖీరా మోడీని కలవడం పట్ల పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. మోడీతో అఖీరా దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ మురిసిపోయింది. ఈ నేపథ్యంలో అఖీరా మోడీని కలవడం పట్ల పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం కళ్యాణ్ గారితో వెళ్ళి అఖీరా నరేంద్ర మోడీ గారిని కలిసి వారితో ఫోటో దిగటం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ మోడీ గారంటే చాలా అభిమానం. అలాంటిది ఈరోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది. అఖీరాని బ్లెస్ చేసిన మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే అఖీరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అంటూ ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.